మార్కెట్లో నువ్వు సస్టైన్ అవ్వాలంటే లిక్విడిటీ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ నీకు. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా, బెంగళూరు వెళ్తున్నా బైక్ పైన, నా దగ్గర 1 లీటర్ పెట్రోల్ ఉంది. ఆఫ్టర్ 50 కిలోమీటర్స్ తర్వాత నా దగ్గర పెట్రోల్ అయిపోయింది. నేను ఇక్కడ పెట్రోల్ మళ్ళీ ఫ్యూయల్ రీఛార్జ్ చేసుకుంటాను. అగైన్ మళ్ళీ ఒక 50-100 కిలోమీటర్స్ తర్వాత నా పెట్రోల్ మళ్ళీ అయిపోయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ బంకులో మళ్ళీ కొట్టించుకుంటా. అగైన్ మళ్ళీ నా దగ్గర అయిపోయింది, మళ్ళీ ఇక్కడ బంకులో మళ్ళీ కొట్టించుకుంటా. సో ఇలా ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే నీకు పెట్రోల్ ఎలాగ అవసరమో, మార్కెట్ మూవ్ అవ్వాలంటే సెల్ చేసేవాడు, బై చేసేవాడు ఉండాలి. ఇక్కడ బిగ్ ప్లేయర్ అనేవాడు మార్కెట్ ఇటు స్టార్ట్ అయింది, కొంత దూరం వెళ్ళిన తర్వాత రీఛార్జ్, లిక్విడిటీ క్రియేట్ చేసి ఇక్కడ లిక్విడిటీ హంట్ చేసి మళ్ళీ మార్కెట్ మూవ్ అయింది. అగైన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ లిక్విడిటీ క్రియేట్ చేసి ఒక లో ఫామ్ చేసి ఈ లోని లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ మూవ్ అయింది. అగైన్ మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈక్వల్ లోస్ ఈక్వల్ హైస్ లిక్విడిటీ ఫామ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అయింది. ఆ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మనకు మార్కెట్ అనేది రివర్స్ వస్తూ ఉంది. మళ్ళీ రావాలంటే మళ్ళీ ఫ్యూయల్ కావాలి. ఇక్కడే లిక్విడిటీ డబుల్ టాప్ బాటమ్ క్రియేట్ చేసి లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ అనేది డౌన్కి వచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్ హై లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ వచ్చేసింది. అగైన్ మళ్ళీ లిక్విడిటీ స్వీప్ అండ్ కేమ్ బ్యాక్. మార్కెట్ అన్నది లిక్విడిటీ కంటిన్యూస్గా లిక్విడిటీ హంటింగ్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.